హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నత్తు అండ్ సన్స్ జ్యువెలర్స్. జ్యువెలరీ అంటే నచ్చిన అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? కానీ మనకి నచ్చే ప్రైస్లో మనం మెచ్చే జ్యువెలరీ దొరకడమే కష్టం. కానీ ఇక మీద ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన నత్తు అండ్ సన్స్ జ్యువెలర్స్ వారు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే మంచి కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ మీకు అందజేస్తున్నారు. సో ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి కుందన్ నక్షి హారాలు అయితే చూడబోతున్నాము. ఈ కలెక్షన్లో ఏదన్నా ఐటెం కానీ మీకు నచ్చినట్లయితే ఆ ఐటెం యొక్క ఫోటోని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి ఆ ఫోటో సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మరేమాత్రం లేట్ చేయకుండా మనం కలెక్షన్ చూసేద్దాం రండి. సో కలెక్షన్లో మనం చూడబోయే ఫస్ట్ కుందన్ నక్షి హారం అండి ఇది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే హారం యూ షేప్ డిజైన్ రావడం జరిగింది. అండ్ హారం చూసుకున్నట్లయితే మనకి సన్ఫ్లవర్స్ వచ్చాయి. కుందన్స్ పింక్ కలర్ కుందన్స్తో సన్ఫ్లవర్ డిజైన్ అండ్ దానికి మధ్యలో మనకి వైట్ కుందన్ అనేది రావడం జరిగింది. కంటిన్యూషన్ మనకి పీకాక్స్ ఉన్నాయి, 4 to 5 పీకాక్స్ వచ్చి దెన్ మళ్ళీ మనకి గ్రీన్ కుందన్ అండ్ పింక్ కుందన్తో సన్ఫ్లవర్ డిజైన్ అనేది రావడం జరిగింది. దెన్ మళ్ళీ కంటిన్యూషన్ మనకి పీకాక్స్ అనేది హారం అంతా కూడా రావడం జరిగింది. అండ్ పీకాక్స్కి పక్కన మనం కింద చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి కాసులు అనేవి ఇలా మొత్తం కంటిన్యూషన్ వచ్చి ఉన్నాయి. సో నెక్ పీస్ దగ్గరకు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఎమరాల్డ్ బీడ్స్ అనేవి రావడం జరిగాయి. అండ్ దెన్ అలానే మోటీ బీడ్స్ అనేవి కూడా రావడం జరిగాయి వైట్ కలర్లో. సో ఓవరాల్ హారం చూసుకున్నట్లయితే చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఉంది. సో పెండెంట్లో చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవిని ఇచ్చారు. సో అందులో చుట్టూ చూసుకున్నట్లయితే మనకి పింక్ కుందన్స్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ చాలా ఎంబోస్డ్గా ఉంది. అలానే ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది. అండ్ మనకి పెండెంట్ కూడా కింద చూసినట్లయితే ఫినిషింగ్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. అలానే వైట్ మోటీ బీడ్స్ కూడా వచ్చాయి. సో ఓవరాల్ పెండెంట్ లుక్ చూసినట్లయితే చాలా ఎలిగెంట్ గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మీరు పార్టీస్ కైనా మ్యారేజెస్ కైనా ఏమైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ కి కానీ అకేషన్స్ కి కానీ వేసుకున్నారంటే డెఫినెట్ గా అందరి లుక్ మీ మీద ఉంటుంది అనడంలో అసలు ఎటువంటి సందేహమే లేదు. సో చాలా బాగుంది ఇది. సో ఈ హారం యొక్క గ్రాస్ వెయిట్ చూసినట్లయితే 149 అండ్ నెట్ వెయిట్ ఈజ్ 111. మనకి నెక్స్ట్ హారం వచ్చేసి ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కూడా మనకి యూ షేప్ డిజైన్ వచ్చింది. అండ్ మనం హారం స్టార్టింగ్ నుండి చూసినట్లయితే మనకి ఫస్ట్ పీకాక్స్ వచ్చాయి. అండ్ ఈ పీకాక్స్ 6 పీకాక్స్ వచ్చిన తర్వాత మనకు ఒక ఎలిఫెంట్ అనేది వచ్చింది. సో ఎలిఫెంట్ కింద నుండి మనం చూసుకున్నట్లయితే మనకి పీకాక్ డిజైన్ అనేది కంటిన్యూషన్ వచ్చింది హారం అంతా కూడా. సో పీకాక్ లోపల మనం చూసినట్లయితే ఐబాల్ కి వచ్చినట్టు మనకి రూబీ పోటాస్ అనేవి వచ్చాయి. అండ్ పీకాక్ కి ఇట్ సైడ్ మనం చూసినట్లయితే కంటిన్యూషన్ మనకి మ్యాంగో డిజైన్ వచ్చి మ్యాంగో లోపల లక్ష్మీదేవి ఆకారం అనేది కనిపిస్తుంది. లక్ష్మీదేవి బొమ్మలు అనేవి రావడం జరిగాయి. కంటిన్యూషన్ అంతా కూడా అలా ఉంది. అండ్ మనకి ఈ రూబీ పోటాస్ ఉన్న పీకాక్స్ అండ్ ఇట్ సైడ్ మ్యాంగో లోపల ఉన్న లక్ష్మీదేవి మిడిల్లో మనం చూసుకున్నట్లయితే డైమండ్ షేప్లో మనకి గ్రీన్ కలర్ కుందన్స్ వచ్చాయి. అండ్ ఆల్టర్నేట్గా మనకి 3 కలర్స్ ఆఫ్ రెడ్ కలర్ కుందన్స్ అనేవి వచ్చాయి. సో ఇవి ఆల్టర్నేట్గా రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెండెంట్కి పైన నెక్ దగ్గర మిడిల్ మనం చూసుకున్నామంటే మనకి గ్రీన్ అండ్ పింక్ కుందన్స్ మధ్యలో స్వరోవ్స్కీ సిజార్డ్స్ అనేది వైట్ కలర్లో రావడం జరిగింది. హారం అనగానే డెఫినెట్గా మనం పెండెంట్ గురించి ఎక్కువ మాట్లాడతాము. సో పెండెంట్ చూసినట్లయితే చాలా డిలైట్ఫుల్గా ఉంది. మనకి లక్ష్మీదేవి ఆకారం అనేది రావడం జరిగింది. 2 పీకాక్స్ అలా లక్ష్మీదేవిని అటాచ్ అయినట్టుగా మనకి డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ పీకాక్ కింద కానీ మనం చూసుకున్నట్లయితే పింక్ కలర్ కుందన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ అలానే గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి రావడం జరిగింది. పెండెంట్ కి మనకి ఫినిషింగ్ అటాచ్ అయ్యి సౌత్ సీ పర్ల్స్ అనేవి వచ్చాయి. అండ్ పర్ల్స్ కి కూడా మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ పర్ల్స్ కి కానీ మనం చూసుకున్నట్లయితే ప్లెయిన్ గోల్డ్ బర్ల్స్ అనేవి రావడం జరిగింది. సో ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా హారం కానీ చూసుకున్నట్లయితే చాలా స్టన్నింగ్ గా ఉంది. అండ్ డిలైట్ఫుల్ లుక్ అయితే ఉంది. డెఫినెట్ గా మస్ట్ హ్యావ్ సెట్ అని చెప్పొచ్చు. సో ఈ హారానికి మనం గ్రాస్ చూసినట్లయితే 118 ఉంది. అండ్ నెట్ వాల్యూ చూసినట్లయితే 108. కలెక్షన్లో మనకి థర్డ్ పీస్ ఆఫ్ హారం వచ్చేసి ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మనకి లీవ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి ఆకారంతో ఈ డిజైన్ అనేది రావడం జరిగింది. సో మనకి 4 లక్ష్మీదేవి డిజైన్స్ అనేవి వచ్చాయి మనకి. అలానే అటు ఇటు చూసుకున్నట్లయితే లీవ్స్ వచ్చి లీవ్స్ లోపల వైట్ కుందన్స్, పింక్ కుందన్స్ అండ్ గ్రీన్ కుందన్స్ అలా
ఆల్టర్నేట్గా కూడా రావడం జరిగింది. అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీకాక్ అనేది రావడం జరిగింది. అండ్ పీకాక్కి అటు ఇటు కూడా మనకి లీవ్స్ లోపల వైట్ కుందన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ మనం కింద చూసుకున్నట్లయితే మనకి చాంద్ బాలి రివర్స్లో డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ చాంద్ బాలి లోపల చూసినట్లయితే మనకి పింక్ కుందన్స్ అనేవి వచ్చాయి. అండ్ దానికి కంటిన్యూషన్ మనకి పీకాక్ పక్కన మళ్ళీ లీవ్ వచ్చి లీవ్ లోపల మళ్ళీ పింక్ కుందన్స్ అనేవి వచ్చాయి. సో పీకాక్ కింద మనం చూసినట్లయితే డ్రాప్ షేప్ ఉండి డ్రాప్ లోపల మనకి గ్రీన్ కుందన్ అనేది రావడం జరిగింది. అండ్ గ్రీన్ కుందన్ కి చుట్టూ కూడా మనకి పింక్ కుందన్స్ అనేవి ఫ్లవర్ షేప్ లో రావడం జరిగింది. దాని తర్వాత మనకి చూసినట్లయితే మళ్ళీ మనకి పీకాక్స్ వచ్చాయి, లీవ్స్ లోపల పింక్ కుందన్స్ వచ్చాయి. అండ్ మనం నెక్ పీస్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా పీకాక్ డిజైన్ అనేది రావడం జరిగింది. 2 పీకాక్స్ కి మధ్యలో మనకి లీవ్ డిజైన్ అండ్ దాని కింద వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఆకారంతో చిన్న డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్ పీస్ దగ్గర మనం చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. ఆ సౌత్ సీ పర్ల్స్ కి మళ్ళీ అటాచ్ అయ్యి లిటిల్ వైట్ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి నెక్ పీస్ స్ట్రైట్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఫ్లవర్ వచ్చేసి ఉంది. ఆ ఫ్లవర్ లోపల మనకి పింక్ కలర్ కుందన్స్ అండ్ దాని లోపల మళ్ళీ వైట్ కుందన్ అనేది రావడం జరిగింది. ఓవరాల్ గా మనకి హారం సెట్ అంతా కూడా వైట్ కుందన్స్, గ్రీన్ కుందన్స్ అండ్ అలానే పింక్ కుందన్స్ తో డిజైన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇట్ సైడ్ ఏదైతే వచ్చిందో మనకి అవతల సైడ్ కూడా సేమ్ ఇలానే రావడం జరిగింది. పెండెంట్ మనకి ఇప్పటి వరకు మనం చూసిన కలెక్షన్ లో లక్ష్మీదేవి ఆకారాలు అనేవి వచ్చాయి కదా. సో ఈ పెండెంట్ ఏంటంటే చాలా రేడియంట్ లుక్ ఉంది. మనకి పీకాక్ డిజైన్ అనేది రావడం జరిగింది. సో పెద్దగా పెండెంట్ అంతా కూడా పీకాక్ తో నిండింది. అండ్ పీకాక్ కింద మనం చూసినట్లయితే చాంద్ బాలి ఆకారం అనేది వచ్చింది. ఆ చాంద్ బాలి లోపల పింక్ కుందన్స్ అలానే వైట్ కుందన్ కూడా ఉంది. మనకి ఆ పెండెంట్ కి అటాచ్ అయ్యి మనకి సౌత్ సీ పర్ల్స్ అలానే దానికి అటాచ్ అయ్యి మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్ గా హారం కానీ చూసుకున్నట్లయితే రేడియంట్ లుక్ ఉందని చెప్పొచ్చు, అలానే వింటేజ్ లుక్ ఉందని కూడా చెప్పొచ్చు. సో ఈ హారానికి మనకి గ్రాస్ వచ్చేసి 105 గ్రామ్స్ ఉంది అండ్ నెట్ వచ్చేసి 107 గ్రామ్స్ ఉంది. సో ఈ కలెక్షన్ లో మనకి 4th పీస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి యూ షేప్ లో డిజైన్ అనేది వచ్చింది. అండ్ స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే మనకి పీకాక్స్ అనేవి వచ్చాయి అండ్ పీకాక్స్ లోపల రూబీ పోటాస్ అనేవి వచ్చాయి. అండ్ అలా చూసుకున్నట్లయితే మనకి కంటిన్యూషన్ వైట్ కుందన్స్, రెడ్ కుందన్స్ అలానే మనకి గ్రీన్ కుందన్స్ అనేవి వచ్చి ఫ్లవర్ అలానే డీప్ డిజైన్స్ అనేవి వచ్చాయి. సో కంటిన్యూషన్లో మనం చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చాయి అండ్ దానికి ఇట్ సైడ్ ఏమో మనకి మళ్ళీ పీకాక్స్ వచ్చాయి. పీకాక్ అండ్ పీకాక్ డిజైన్ మిడిల్లోనేమో మనకి వైట్ కుందన్స్ అనేది రావడం జరిగింది. పీకాక్స్ లోపల చూసినట్లయితే మనకి రూబీ పోటాస్ అనేది కంటిన్యూస్ గా రావడం జరిగిందండి. ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా వచ్చింది అండ్ మనకి నెక్స్ట్ సేమ్ కంటిన్యూషన్ డిజైన్ లో ఇక్కడ వేరే ఫ్లవర్ వచ్చి సేమ్ మనకి వైట్ కుందన్ అలానే గ్రీన్ కుందన్ అలానే రెడ్ కుందన్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి పంకిన్ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో బిగ్ సైజ్ పంకిన్ బీడ్స్ కి మనకి అటాచ్ అయ్యి మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎలిఫాంట్స్ అనేది రావడం జరిగింది. సో అటు ఇటు ఎలిఫాంట్స్ వచ్చి మనకి మిడిల్ లో ఎమరాల్డ్ పోటా అనేది రావడం జరిగింది అండ్ దానికి కింద వచ్చేసి మనకి లక్ష్మీదేవి డిజైన్ అనేది రావడం జరిగింది. లక్ష్మీదేవికి అటు ఇటు కూడా మనకి పింక్ కుందన్స్ తో లీవ్స్ వచ్చి అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి పింక్ కుందన్, గ్రీన్ కుందన్ అలానే వైట్ కుందన్స్ తో డిజైన్ అనేది రావడం జరిగింది. సో మనకి సేమ్ ఇట్ సైడ్ ఎలా ఉందో అట్ సైడ్ కూడా సేమ్ అలానే డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం పెండెంట్ కానీ చూసుకున్నట్లయితే పెండెంట్ అనేది చాలా మెస్మరైజింగ్ గా ఉంది. సో పెండెంట్ అనేది చాలా యూనిక్ గా కూడా ఉంది అని చెప్పొచ్చు. పెండెంట్ లోపల మనకు ఒక ఫ్లవర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్లవర్ లోపల వచ్చేసి మనకి పింక్ కుందన్స్ అలానే గ్రీన్ కుందన్ అనేది రావడం జరిగింది. సో అటు ఇటు చూసుకున్నట్లయితే మనకి పీకాక్ డిజైన్ అనేది రావడం జరిగింది. పీకాక్ లోపల మళ్ళీ రూబీ పోటాస్ వచ్చాయి అండ్ మళ్ళీ అవుట్ లుక్ చూసుకున్నట్లయితే ఇటు అవుట్ సైడ్ మనకి వైట్ కుందన్స్ అనేది రావడం జరిగింది. సో పెండెంట్ అంతా కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. మనకి డౌన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి దాని పక్కన లీవ్స్ వచ్చేసి మనకి పింక్ కుందన్స్ రావడం జరిగింది. సో లాకెట్ కి కింద మనం చూసుకున్నట్లయితే పంకిన్ బీడ్స్ అండ్ డీడీ బాల్స్ అనేది రావడం జరిగింది. పంకిన్ బీడ్స్ కి అండ్ డీడీ బాల్స్ కి కింద మనకి మోతీ బీడ్స్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇలా వీటికేమో ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ అనేది కూడా రావడం జరిగింది. సో ఓవరాల్ గా హారం అంతా చూసుకున్నట్లయితే చాలా బాగుంది అండ్ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంది అండ్ మస్ట్ హ్యావ్ సెట్ అని చెప్పొచ్చు. సో ఈ హారం యొక్క గ్రాస్ వెయిట్ కానీ చూసుకున్నట్లయితే 177 గ్రామ్స్ ఉంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 143 గ్రామ్స్ ఉంది. సో చూసారు కదా, ఇవాల్టి కలెక్షన్లో హారాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాయి అండ్ మీకు చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చిన హారం కానీ ఏదైనా ఉంది అంటే గుర్తుంది కదా, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న 6309044447 అనే నెంబర్కి ఆ ఫోటోని కానీ మీరు పంపించారంటే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు.
అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నా సరే మనం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతో అండ్ సన్స్ జ్యువెలరీ అని టైప్ చేసామంటే మీ నియర్ బై బ్రాంచెస్ అన్నీ మీకు వచ్చేసాయి. సో మీరు ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. సో మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.